అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్ దేవి, కన్సల్టెంట్ ఫిజిషియన్, సురక్ష హాస్పిటల్, కోంపల్లి. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే, చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నేను ఎప్పుడు ఏం తిన్నా కూడా నాకు వెంటనే గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది, గ్యాస్ వచ్చేస్తుంది అని చెప్పి. తిన్న వెంటనే గ్యాస్, పొట్టంత ఉబ్బరంగా అనిపిస్తుంది, నాకు బ్లోటెడ్గా అనిపిస్తుంది, ఇవన్నీ. సో గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటంటే, మనం తినే ఫుడ్ బట్టి మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువ మందికి ఏంటంటే, చాలా మందికి ఒబేసిటీ ఉన్న వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఈజీగా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం మూమెంట్ అనేది లేకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. మనం తినే ఫుడ్ లో కూడా ఎక్కువ కొంచెం కొన్ని రకాల ఫుడ్స్ లైక్ స్పినాచ్ కానీ, పప్పుకూరలు కానీ, స్పైసీ ఫుడ్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తిన్నా కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది. అండ్ తినేటప్పుడు మాట్లాడుతూ తింటారు ఉంటారు కొంతమంది. మాట్లాడుతూ తినడం వల్ల కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ. స్ట్రాస్ ఏమైనా మనం తాగినప్పుడు కూడా స్ట్రాస్ యూజ్ చేయడం వల్ల కూడా ఎక్కువ ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవ్వడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఇది కాకుండా దీన్ని పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి అంటే, మీరు ఫుడ్ అనేది కొంచెం మంచిగా నవిలి స్లోగా తినాలి. ఫాస్ట్గా తినడం వల్ల ఎక్కువ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది, ట్రాప్ అవుతుంది కొంచెం. అండ్ తినిన తర్వాత కొంచెం నడవాలి. కొంచెం నడిస్తే ఏంటంటే మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ మీకు కొంతమందికి ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అంటే కొంచెం మిల్క్ ప్రొడక్ట్స్ అలాంటివి పడవు, దానివల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది అవాయిడ్ చేయాలి. గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ అంటే గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటాం. అంటే గ్లూటెన్ అనేది ఎక్కువ వీట్, బార్లీ ఇలాంటి వాటిలో ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే గ్లూటెన్ అనేది పడదు వాళ్ళు ఈ గ్లూటెన్ ఉన్నప్పుడు చపాతీలు కానీ ఇలాంటివి కొంచెం లిమిట్ చేసుకోవాలి. కొంతమందికి ఫ్రక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. ఫ్రక్టోజ్ అంటే కొంచెం ఈ స్వీట్స్, తీపి పదార్థాల వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే దేని వల్ల అయితే ఇవి వస్తున్నాయి అవి తగ్గించుకోవాలి. అండ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ, నైట్ టైం ఎక్కువ స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇలాంటివి తగ్గించుకోవాలి. అండ్ ఫుడ్ కి మధ్య గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి. కంటిన్యూస్ గా ఎక్కువ తినడం కూడా ఇలాంటివి చేయకూడదు. సో ఇలాంటి కొన్ని చిన్న పాటిస్తే మీ గ్యాస్ ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ ఇది కాకుండా మీకు ఏదైనా మందుల వల్ల కానీ, ఏదైనా యాంటీబయాటిక్స్ వల్ల కానీ, ఏదైనా పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ కూడా కొంచెం మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది రావచ్చు. అలా ఏమైనా ఉంటే కనుక మీ డాక్టర్ని సంప్రదించండి, దాని తగ్గట్టు మందులు ఇస్తారు. అవి మెడిసిన్ కోర్స్ కింద వాడుకుంటే తగ్గుతుంది. ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తే మీకు దానికి తగ్గట్టు ఎండోస్కోపీ అట్లా ఏమైనా చేస్తే అందులో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో అది కూడా ఎండోస్కోపీ నిర్ధారించవచ్చు. ఆ నిర్ధారించిన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడినా కూడా మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.